ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డ్ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. కుట్రకోణంతో రాజకీయ పార్టీలు దాడి చేయించాయని అధికార పార్టీ నేతలంటుంటే ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరుగుతుంటే ఆ రోజు కూడా ఖమ్మం మార్కెట్కి సెలవు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులని దోచుకుంటా ఉంటే పట్టించుకోనటువంటి మీరు ఇవాళ రైతుల పేరు మీద గూండాల్లాగా ప్రవర్తించి ఖమ్మం మార్కెట్లో ఉన్నటువంటి కంప్యూటర్లని, ఆఫీస్ ఫర్నిచర్ని ధ్వంసం చేసి తద్వారా మీ ఈర్ష్యని ప్రదర్శించుకున్నారు. ఇది రైతుల యొక్క ఉద్యమాన్ని పక్కదారి పట్టించే దానికోసం ఇది రైతు ఉద్యమం కాదని ఒక రాజకీయ కోణంలో దీన్ని విమర్శ చేసే దానికోసం వాళ్ళు పూనుకుంటున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆత్మవంచన చేసుకుంటుంది తప్ప సద్విమర్శ ఆత్మవిమర్శ చేసుకోవట్లా. ఇవాళ వ్యవసాయం పండగ చేసుకోమని చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం పైన మీరు విమర్శించేది. ఇవాళ ఖమ్మంలో జరిగినటువంటి దాడిలో కుట్రదారైనటువంటి సండ్ర వెంకట వీరయ్య గారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విధంగా రైతుల్ని రెచ్చగొట్టి మీ ఎంబడి ఉండేటువంటి 10-15 మంది గుండాలని రెచ్చగొట్టి దాడి చేసేటువంటి సంస్కృతి మీరు కొనసాగిస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి అలా పోలీసు అధికారులు కూడా నేను ముక్కు గొడ్డలు కట్టుకురు, మరి వాళ్ళు కూడా గుండాలేనా? ఇప్పుడు విధ్వంసం గుండాయుధం చేయటం టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. ఎందుకంటే ఏ సందర్భంలో ఏ రకంగా వ్యవహరించారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకనే నిన్నది రైతుల యొక్క ఉద్యమం తప్ప రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదు. మీ వైఫల్యాన్ని రాజకీయ కోణంలో సృష్టిస్తున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే వెంటనే జరిగినటువంటి దాడి కాబట్టి ఆయన స్వయాన కుట్రదారుడు, పాత్రదారుడు అనేటువంటి విషయం స్పష్టంగా ఖమ్మంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి రైతులే చెప్తున్నటువంటి మాట. కాబట్టి సండ్ర వెంకట వీరయ్య గారి కుట్రలో భాగమే ఇవాళ ఖమ్మంలో జరిగినటువంటి దాడి. రాజకీయ పార్టీలు ఎవడు అక్కడ రాకముందే రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండానే నిన్న ఉదయం 7:30 నుంచే మిర్చి మార్కెట్లో ఆందోళన మొదలైంది. మేము 11 గంటలకు పోయాం. ఆ దాడి జరుగుతున్న సందర్భంలో చైర్మన్ గారి రూమ్లో మేము ఇద్దరం కలిసి కూర్చున్నాం. ఆ దాడి జరిగే సందర్భంలో మేము లోపల ఉన్న బయట ఏం జరుగుతుందో మాకు కూడా తెలియని పరిస్థితి.